ఇక తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సిట్ సంస్థ దర్యాప్తు చేయాలా, మరో సంస్థ దర్యాప్తు చేయాలా అనే విషయంపై విచారణ జరపనుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న లడ్డు వ్యవహారంలో విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, సహజంగానే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాలు సిట్ వైపు చూస్తాయి. కానీ ఈసారి ఇటు సిట్ సంస్థ దర్యాప్తు చేయాలా లేదంటే మరో సంస్థ దర్యాప్తు చేయాలన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏంటి అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? సునీత, ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగే తిరుమల లడ్డు వివాదం దర్యాప్తుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లడ్డు వివాదం పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన కాస్తంత సుప్రీంకోర్టు అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. ఏదైతే సిట్టు వేసిన తర్వాత ఆ విచారణ కోసం సిట్టు నియమించిన తర్వాత ముఖ్యమంత్రి దానిపైన బహిరంగ ప్రకటన చేయడం పైన సుప్రీంకోర్టు అయితే అభ్యర్థన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆ సిట్టు పైన ప్రభావం చూపి అధికారుల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపైన ఎందుకు కేంద్ర ప్రభుత్వం విచారణ చేయకూడదు, దర్యాప్తు చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించింది. దీంతో దీనిపైన కేంద్రం ఈ రోజు జవాబు చెప్పనుంది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ రోజు సుప్రీంకోర్టుకు కేంద్రం వైఖరి వెల్లడించనున్నారు. ఇది అత్యంత కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే కేంద్రం ఇచ్చే జవాబు బట్టే ఇది రాష్ట్ర ప్రభుత్వం సిట్టు దర్యాప్తు కొనసాగించాలా లేదా కేంద్రం సిబిఐ గాని ఇతర దర్యాప్తు సంస్థకు ఏమన్నా ఈ కేసు బదలాయించాలా అనేది కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపైన ప్రస్తుతం మన కేంద్రం ఏ విధంగా తన వైఖరి వెల్లడిస్తుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. ఒకవేళ కేంద్రం రాష్ట్రం పైన సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విచారించినా తనకు అభ్యంతరం లేదని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరపున లాయర్ చెప్పినప్పటికీ మరి సుప్రీంకోర్టు దానికి అంగీకరిస్తుందా లేదా? ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ద్విసభ్య ధర్మాసనంలోని 2 న్యాయమూర్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు పైన సందేహాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ సిబిఐకి మేము విచారిస్తామని కేంద్రం తీసుకున్న సుప్రీంకోర్టు ఒకవేళ ఓకే చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. పిటిషనర్లు మాత్రం ఇది సిట్టింగ్ జడ్జి చేత ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళు పిటిషన్ లో కోరటం జరిగింది. అయితే ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి కేంద్రం సానుకూలంగా ఉంటే కేసు సిబిఐకి బదలాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ దానికి అభ్యంతరం ఒకవేళ చెప్పినా, ఒక రాష్ట్ర ప్రభుత్వం విచారించినా పర్వాలేదని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా సుప్రీంకోర్టు దానికి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు దర్యాప్తును ఆపివేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. దీంతో ఈ రోజు కేంద్రం వైఖరి ప్రకారం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సిబిఐకి ఒకవేళ ఎంక్వైరీ జరిగితే ఇది పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగే నిన్ననే దీనికి సంబంధించి కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం లాయర్ ఈ రోజు ఉదయానికి ఆయన వాయిదా వేయమని కోరటంతో కొంచెం సమయం కావాలి, ఈ రోజు ఉదయం చెప్తానని ఆయన చెప్పడంతో ఈ రోజుకి ఉదయం 10:30 గంటలకి ఈ సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణ రానుంది. మరి కేంద్ర ప్రభుత్వ లాయర్ సొలిసిటర్ జనరల్ మరి ఏం చెప్తారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. కేంద్రం వైఖరి పైన ప్రస్తుతం ఈ రోజు జరిగే విచారణ ఆధారపడిందని కూడా చెప్పొచ్చు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.